ఈయన కంప్లీట్ అవ్వాలి అన్న ఒక్కసారి చూడండి भारत माता की भारत माता की भारत माता की भारत माता की पाकिस्तान पाकिस्तान भारत माता की भारत माता की भारत माता की भारत माता की गद्दारों को चुन चुन के मारना, देश के गद्दारों को चुन चुन के मारना, देश के गद्दारों को चुन चुन के मारना, देश के गद्दारों को भारत से कोई टकराए। जय श्री राम, जय भवानी, जय भवानी, जय भवानी। కాలనీలో కాశ్మీర్లో జరిగిన పుల్వామా సందర్భంగా ర్యాలీ చేయడం జరుగుతుంది. తీవ్రవాదులు ఆ రోజు కులం అడగలేదు, మతం అడగలేదు, కేవలం హిందూ అనే ఎవరైతే అన్నారో వాళ్ళను నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపడం జరిగింది. దానికి బ్యాంక్ కాలనీ వాసులందరూ తీవ్రంగా ఖండిస్తున్నారు. ఆ సందర్భంగా పాకిస్తాన్కు గట్టి గుణపాఠం చెప్పాలని చెప్పేసి యావత్ భారతదేశం కోరుకుంటుంది. అయితే ఏదైతే పుల్వామా దాడి జరిగిందో, పహల్గామ్ దాడి జరిగిందో, ఆ దాడిలో 8 రోజులు పెళ్ళైన జంటను కూడా నిర్దాక్షిణ్యంగా హిందూ అని చెప్పేసి కాల్చి చంపడం జరిగింది. ఇది చాలా హేయమైన చర్య. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రతి భారతీయుడు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. దీనికి మన దేశం పాకిస్తాన్కి సరైన జవాబు చెప్తున్నదని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఈ దేశ ప్రజలు భారతదేశానికి ఎప్పుడెప్పుడైతే సమస్యలు వస్తాయో ప్రజలప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నా దానికి అండగా ఉంటారు. ఇప్పటికే భారతదేశం పాకిస్తాన్కు హెచ్చరిక జారీ చేసింది. ఆ హెచ్చరికలో పాకిస్తాన్కు వణుకు పుట్టేసి బంకర్లలో వాళ్ళ మిలిటరీ అధికారులు, వాళ్ళ సైనిక అధికారులు మొత్తం దాగి ఉంటున్నారు. భారతదేశం ఏంటిదో అని చెప్పేసి వచ్చే 36 గంటల్లో భారతదేశం ఏంటిదో అని చెప్పేసి నిరూపిస్తుంది. దీన్ని మేము అందరం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది బాగా హేయమైన చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు మేము నిరసన ర్యాలీ చేపడుతున్నాం. దయచేసి కాలనీ వాసులందరూ దీనిలో పాల్గొంటారని చెప్పేసి ఆశిస్తూ ముగిస్తున్నాం. ఈ మారణకాండ జరిగి 8 రోజులైంది. కానీ ఇంత టైం కూడా ఇవ్వకుండా పాకిస్తాన్ మీద మన భారతదేశం అటాక్ చెయ్యాలి, బుద్ధి చెప్పాలి. ఇప్పుడు ఎన్నోసార్లు యుద్ధాలు జరిగినాయి, 3 సార్లు యుద్ధాలు జరిగినాయి. ఈసారి మట్టికి ఈ విషయంలో మట్టికి ప్రతి దేశం మన దేశానికి సపోర్ట్ చేస్తుంది. ఇదే అదను చూసుకొని పాకిస్తాన్ మీద అటాక్ చేయాలి, ఇంకా డిలే చేయొద్దని మన గవర్నమెంట్ కోరుచున్నాం ప్రజల తరపున. జై భారత్ మాతాకి, भारत माता की भारत माता की। ఈరోజు మన యొక్క నిజామాబాద్లో బ్యాంక్ కాలనీ తరఫున ఏదైతే కొవ్వొత్తుల ర్యాలీ తీస్తున్నామో, ఈ కొవ్వొత్తుల ర్యాలీ ఉద్దేశము ఏంటంటే, గతంలో ఇదే ప్రభుత్వము 370 ఆర్టికల్ను రద్దు చేసింది. రద్దు చేసిన తర్వాత అక్కడ ప్రతి ఒక్క భారతీయ పౌరుడు నివాస యోగ్యం ఉండడానికి కానీ, ల్యాండ్ కొనుక్కోవడానికి కానీ హక్కులున్నాయి. ఇంతకుముందు మనము విదేశీ పౌరుల లెక్క కాశ్మీర్లో ఉండవలసి వచ్చేది. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్టికల్ 370, 35A రద్దు చేయడం మూలంగా భారతదేశంలో ఉన్న ఏ రాష్ట్ర వ్యక్తి అయినా సరే కాశ్మీర్లో నివసించే విధంగా, కాశ్మీర్లో భూమి కొనుక్కునే హక్కు విధంగా చేయబడ్డది. అయితే ఈ విషయాన్ని ఓర్వలేని పక్క దేశమైనటువంటి పాకిస్తాను ఇప్పటికే కొంత POK గిల్గిత్ బాల్తిస్తాన్ అనే కొంత భూభాగాన్ని 40% భూభాగాన్ని ఆక్రమించుకొని అనుభవిస్తున్నది. ఈ కాశ్మీర్ను కూడా అనుభవించాలనే ఉద్దేశం ఉండే, కానీ ఈ ప్రభుత్వం రావడంతో అది రద్దు చేయడంతో వాళ్ళ కలలన్నీ నిర్వీర్యమైపోయినాయి. కాబట్టి ఏదో విధంగా డిస్టర్బ్ క్రియేట్ చేసి ఇక్కడ భారతదేశంలో మతాల మధ్యన, కులాల మధ్యన చిచ్చు పెట్టాలనే ఉద్దేశంతో మొన్న ఏదైతే పహల్గాంలో జరిగిందో, ప్రతి ఒక్క వ్యక్తిని నువ్వు ఏ మతము, కల్మా వస్తుందా, లా ఇల్లల్లా మొహమ్మద్ బిన్ రసూలుల్లా, ఇది ఈ విధంగా కల్మా చదివినోడిని నిడిసబెట్టిండ్రు. చదవనోడిని, కల్మా చదివనోడిని వాళ్లకు నగ్నంగా చేసి వాళ్ళను అంగాలు చూసి
వాళ్ళు ఏ ముస్లింసా తెలుగు వాళ్ళ అని చూసి కూర్చుని మరి కొట్టడం అనేది ఇది దారుణమైన చర్య. ఈ చర్యను ప్రతి ఒక్క భారతీయుడిగా మనమందరం ఇచ్చేయాలి. మనం ఇక్కడ హిందూ ముస్లిం మనకి ఏ కొట్లాటలు లేవు, కానీ మనలో చిచ్చులు పెట్టుకొని రెచ్చిపోయి దేశం విచ్ఛిన్నం కావాలనే ఉద్దేశంతో ఈ విధంగా చేసిర్రు. అయితే దీనికి ఈట్కా జవాబ్ పత్తర్సే అన్నట్టు మన పటిష్టమైన ప్రభుత్వం ఉన్నది. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఏదైతే ఇంతకుముందు 2 సార్లు పుల్వామాలో జరిగిన దాడికి కానీ ఉరిలో జరిగిన దాడికి కానీ ఖచ్చితంగా స్ట్రైక్ చేసి చర్యలు తీసుకున్నాడు. దీనికి కూడా ఈ రోజు కాకుండా ఇంకా 10 రోజుల కన్నా యుద్ధం అనగానే తొందరపడాల్సిన అవసరం లేదు. 6 నెలల గ్యాస్ పెట్టుకోవాలి, డీజిల్ పెట్టుకోవాలి, ట్యాంకర్స్ ప్రతి రాష్ట్రం నుంచి వెళ్ళాల్సి వస్తుంది. మనం అనుకున్నంత తొందరగా కాదు, మనకంటే నిష్ణాతులు ఉన్నారు. ఖచ్చితంగా దీనికి సరియైన జవాబు ఇచ్చే మొగోడు భారతదేశంలో పాకిస్తాన్కు జవాబిచ్చే మొగోడు నరేంద్ర మోడీ మన ప్రధానమంత్రి ఉన్నాడు. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. కేవలం రేపు 2వ తారీఖు 3వ తారీఖు మన్ కీ బాత్లో ఆయన ఏం చేయదలుచుకున్నాడు అనేది స్పష్టంగా మనకు రేపు ఎల్లుండి మెసేజ్ ఇవ్వబోతున్నారు ప్రధానమంత్రి గారు. ఆ మెసేజ్ ఇచ్చిన తెల్లారి ఒక్కొక్కరు ఆటలు చూపెడతాడు. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. మనం చేయవలసిందల్లా మన దేశంలో ఉన్న ప్రజలందరూ నరేంద్ర మోడీకి సహకరిస్తూ ప్రభుత్వానికి అంకితంగా భావాలు ఇవ్వాలి. మనలో పార్టీలు వేరైనప్పటికీ ఏ పార్టీ అయినప్పటికీ అందరము పార్టీలకు అతీతంగా మద్దతు ఇవ్వాలి. ఇప్పటికే ఒకళ్ళిద్దరు ముఖ్యమంత్రులు, 2 ఎమ్మెల్యేలు వ్యతిరేకంగా మాట్లాడినప్పటికీ వాళ్ళ విషయాలను మనం చెవిలో తీసుకోకుండా మనం అందరం మద్దతు ఇస్తే ముందుకు తీసుకుపోయి ఈ కొవ్వొత్తుల ర్యాలీ నిరసనను ప్రధానమంత్రికి తెలిసి అందరు సంఘీభావం తెలపాలని కోరుచున్నాను. माता की जय भवानी वीर शिवाजी जय भवानी शिवाजी जय भवानी जय भवानी जागो हिंदू देश के बंधु 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 वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे 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 जय भवानी माता की जय भवानी जय भवानी वीर शिवाजी जय शिवाजी जय भवानी वीर शिवाजी जय भवानी वीर शिवाजी जागो हिंदू देश के बंधु 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 भारत माता की जय भारत माता की जय भारत माता की जय जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की భరతమాత బిడ్డలమంటే బజరంగ బలి వారసం భరతమాత బిడ్డలం భరతమాత బిడ్డలం హిందూ జాగో హిందూ జాగో హిందూ జాగో హిందూ జాగో హిందూ జాగో హిందూ జాగో హిందూ జై భవానీ జాగో హిందూ జాగో హిందూ దేశ్ కే బంధు దేశ్ కే బంధు హిందూ దేశ్ కే బంధు देश के बंधु जागो हिंदू जय भारत माता की जय भारत माता की जय जागो हिंदू जागो हिंदू देश के बंधु जागो हिंदू देश के बंधु वंदे मातरम वंदे मातरम वंदे मातरम मातरम माता की भारत माता की भारत माता की भारत
की वंदे 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 जय भवानी जय भवानी जय भवानी वंदे वंदे जागो हिंदू जागो हिंदू जागो हिंदू जागो हिंदू देश के बंधु जागो हिंदू देश के बंधु वंदे 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 భారతదేశంలో ఉండాలంటే వందే మాతరం పాడాల్సిందే से कोई टकराएगा भारत से कोई टकराएगा भारत माता की गर्दाम मरी गर्दाम खबरदार 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 जागो हिंदू जय भवानी भारत माता की भारत माता की भारत माता की भारत माता की भारत से कोई टकराएगा भारत से कोई टकराएगा भारत माता की भारत माता की पाकिस्तान वालों को खबरदार 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 जागो हिंदू देश के बंधु जागो हिंदू देश के बंधु जागो हिंदू देश के बंधु माता की దాచిన బడబాలమెంతో ఆ కల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో కానరాని భాస్కరులెందరో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో కానరాని భాస్కరులెందరో భూలోకం పుట్టుట కోసం కూలిన నరన్యాలెన్ను ఆ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో వదరాలు కనిపించుటలో ఒరిగిన నరపాతాలెంతో అల్లాగిన ఈ వీరంలో లేనన్ని నీలిన్నో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో ఆ నల్లని ఆకాశంలో రాణి భాస్కరులెందరో రాణిపోయి భాస్కరులెందరో అమర వీరులకు జోహార్ అమర వీరులకు జై శ్రీరామ్ మాతా కీ జై భారత్ మాతా కీ జై. దయచేసి హిందూ బంధువులారా ఒక్కటి మనము గుర్తుంచుకోవాలి. మన 2-3 నెలల క్రితం నుంచి బంగ్లాదేశ్లో హిందువులను వాళ్ళ మీద ఏదైనా నరమేధం జరిగిందో దాని అప్పుడు కూడా బంగ్లాదేశ్ వారు చేయాలన్నాం అని చేయలేదు. మన దేశ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నది ప్రభుత్వము చాలా ప్రజ్ఞావంతులైన మన ప్రభుత్వంలో ఉన్న అది మన మినిస్టర్స్ అయితేనేంది మోదీ గారి ప్రభుత్వంలో వారి అజమాయిషీలు నడుస్తున్నది ఏంటంటే ఎందుకంటే యుద్ధం చేస్తే అంత ఈజీ కాదు. 2 రోజుల్లో మనం నామరూపాలు లేకుండా పోతుంది. అయితే మోదీ గారిది ఒకటే ఏంటంటే రాబోయే 2-3 సంవత్సరాలలో ప్రపంచంలో 3వ శక్తిగా అధిగమించాలని చెప్పేసి దేశాన్ని కోరుకుంటున్నాడు. భారతదేశం 3వ శక్తిగా ఆర్థికంగా బలపడాలని చెప్పేసి దీనికి ఈ మధ్యనే అమెరికా 200-300 సుంకాలు విధిస్తూ చైనా మీద కరికట్టింది. అయితే భారతదేశాన్ని మాత్రం కట్ చేయడం లేదు ట్రంప్ గారు. ఇదంతా కవ్వింపు చర్యలు. 370 ఆర్టికల్ 370 తర్వాత కూడా మన ముస్లిం ప్రజలు కూడా వాళ్ళు ఐకమత్యంగానే ఉన్నారు. కాశ్మీర్లో కూడా వాళ్ళు మాకు చాలా డెవలప్మెంట్ అయితే అవుతున్నారు. పాకిస్తాన్ కూడా మనము ఈ సామాజిక మీడియాతో మనం ఇది కావద్దు. మోడీ ఇంకా వాళ్ళ మీద యుద్ధం చేస్తలేడింది అట్లా అంత ఈజీ కాదు. చేయాలంటే 2 రోజులలో అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళది ఇప్పుడు సింధు నదిని
కట్టడి చేసేసిండు నీళ్లు లేకుండా. పాకిస్తాన్లోనే మోర్ దెన్ 50% పాకిస్తాన్ ప్రజలు దీనికి ఎగనిస్ట్గా ఉన్నారు వాళ్ళ ప్రభుత్వం మీద. అది పాకిస్తాన్ మీడియా మనకు తెలియకుండా చేస్తుంది. కాబట్టి రాబోయే రోజులలో ఎట్లయినా అరికడతారు. ఇది దేశంలో రాబోయే రోజులలో 3-4 సంవత్సరాలలో భారతదేశం 3వ ఆర్థిక శక్తిగా నిర్మిస్తుంది. దాన్ని ఎదగకుండా చేయాలని. ఇంకొక విషయం ఏంటంటే అంతర్జాతీయంలో భద్రతా మండలి ఒకటి ఉంటుంది. దాంట్లో పర్మనెంట్ సభ్యత్వం గురించి భారత ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అన్ని దేశాలు దానికి ఫేవరబుల్గా ఉన్నాయి. ఒక చైనానే మనకు రానియకుండా చేస్తుంది. ఇవన్నిటి చేస్తే ఇప్పుడు యుద్ధం చేస్తే ఏమిటంటే మనం డిఫేమ్ అయిపోతాం, ఇంత నరమేధం అయిపోతుంది. మోదీ ఇంతమందిని చంపించిండు చేసిండు. ఇలాంటి వాళ్ళకు మనకు భారత భద్రతా మండలిలో సభ్యత్వం ఇవ్వకూడదని దీని ఎంత పెద్ద మొత్తం కుట్ర జరుగుతున్నది. ఇది కవ్వింపు చర్యల గురించి ఇది చేసిందే. కొంచెం మనం ఓర్చుకొని మనం ఐకమత్యంగా ఉండాలన్నదే నా కోరిక. భారతదేశ ప్రభుత్వం ఏ నిర్ణయం అయితే తీసుకుంటుందో కేంద్రం దానికి మనం కలిసి కట్టుగా ఉండాలని. జై భారత్, జై దేశం, జై హింద్. జయము జయము భరత మాత, జయము నీకు జగన్మాత. ఈ జగాన సాటి ఎవరే ఓయమ్మ నీకు, ఈ జగాన సాటి ఎవరే ఓయమ్మ నీకు. పొంగి పొరలి తరంగాలు నీ మెడలో హారాలు, జీవనదుల గన్న తల్లివే ఓయమ్మ నీవు. జయము జయము భరత మాత, జయము నీకు జగన్మాత. జయము జయము భరత మాత, జయము నీకు జగన్మాత. హిమ వింధ్య పర్వతాలు దేవతలకు నిలయాలు, దట్టమైన అరణ్యాలు మహామునుల స్థావరాలు, పసిడి పంట క్షేత్రాలు పంచలోహ ఖనిజాలు. నిజముగా కను దర్భగర్వవే ఓయమ్మ నీవు, నిజముగా నూరత్న గర్వవే ఓయమ్మ నీవు. జయము జయము భరత మాత, జయము నీకు జగన్మాత. జయము జయము భరత్ మాత, జయము నీకు జగన్మాత. లోకమంత చీకటిలో తల్లడిల్లుతున్నప్పుడు, నాగరికత లేఖలు పామరులై ఉన్నప్పుడు, వేదాలను వెతికి తెచ్చి జ్ఞాన భిక్ష పెట్టినావు. నిజముగా నువ్వు జగద్గురువే ఓయమ్మ నీవు. జయము జయము భరత మాత, జయము నీకు జగన్మాత. జయము జయము భరత మాత, జయము నీకు భరత్ మాత. భారత్ మాతా की बैंक कॉलोनी से बोल रहे पाकिस्तान के गद्दारों सुन ले, अब तुम्हारा खात्मा हम गद्दार करने का जरूरत नहीं है। बलूच लिबरेशन आर्मी आपके 150 लोगों को आज तक खत्म कर दिया, अभी भी खत्म करने वाले हैं। तो खामोश बैठने वाले नहीं है। उधर अरकान आर्मी बांग्लादेश को खत्म कर रहा है, या बलूचिस्तान लोग तुम्हारे को खत्म कर रहे। हम करने का जरूरत नहीं है। हमारा प्रधानमंत्री नरेंद्र मोदी ताकतवर है। तुम्हारे को सभी लोगों को गद्दारों को देश के बाहर कर देने के वाले हैं। ఈరోజు మనం ఎందుకు గ్యాదర్ అయినామనే విషయం మనందరికీ తెలుసు. ఇళ్లలో నుంచి స్త్రీలు, పురుషులు, పిల్లలు, చిన్నపిల్లలు కూడా వచ్చారు. ఆ ఉగ్ర దాడిని చూసిన తర్వాత చిన్నపిల్లలు కూడా చాలా చలించిపోయారు. దాన్ని ఖండించడానికి, దాంట్లో మృతులైనటువంటి వారికి ఆత్మశాంతి కలగాలని మనం కొవ్వొత్తుల ర్యాలీ తీసి మనం ఇక్కడ వాళ్ళకు నివాళులు అర్పించడానికి మనం అందరం ఇక్కడ ఏకమయ్యాము. రోడ్ల మీద కూడా రావడం జరిగింది. మనం ఇళ్లనే కాలనీల్లో క్లోజ్డ్ సర్క్యూట్ మీటింగ్లో మాట్లాడకుండా రోడ్డు పైన ఎందుకు వచ్చామంటే ప్రభుత్వం దృష్టిలో రావాలి, ప్రభుత్వానికి మనం అందరం అండగా ఉన్నామనే విషయం తెలియజెప్పడానికి మాత్రమే మనం అందరం వచ్చాము. అందరి లోపల ఉన్నటువంటి విషయాన్ని మనం బయట రోడ్డు మీద తీసుకొచ్చాము. జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి విషయం మనందరికీ తెలుసు. అది ఉగ్రదాడి. అది ఓన్లీ ఒక మతం పైన మాత్రమే కాదు, మన భారతదేశం పైన జరిగిన దాడి అనేది మనం గ్రహించాలి. హిందూ మతాన్ని అడుక్కుంటూ మరి చంపడం అనేది దారుణము. మనం ఇక్కడ సెక్యులర్ కంట్రీ, మనం సెక్యులర్ అంటే అన్ని మతాలని గౌరవిస్తాము. మరి అదే మన పక్క సోదర కంట్రీ, అక్కడ ఓన్లీ మత ప్రాతిపదికన ఏర్పడిన దేశం. కాబట్టి మన మతాన్ని, మన హిందువులను ద్వేషిస్తున్నారు. అందరికీ తెలుసు 370 ఆర్టికల్ ద్వారా కాశ్మీర్లో మనం చేసినటువంటి దానికి పగా ప్రతీకారంతో రగిలిపోతున్నటువంటి పాకిస్తాను అక్కడ హిందువులు రాకుండా చేయడానికి మన హిందువుల మీద ఎంచుకొని దాడి చేసిందనే దాని విధంగా మనం ఆ దాడిని చూడాలి. ఎందుకంటే హిందువులు వెళ్తుంటే వాళ్ళ కల్చరల్ డ్యామేజ్ అవుతుందని చెప్పేసి వాళ్ళు ఆల్రెడీ ఇంతకుముందే మనం ఆ జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి నాయకులు, పాకిస్తాన్ అనుకూలవాదులందరూ ఎన్నోసార్లు ప్రకటించారు. కాశ్మీర్ 370 తర్వాత హిందువులందరూ ప్రవేశం జరుగుతుంది, మన కల్చరల్ దాడి అవుతుందని చెప్పేసి వాళ్ళు ఆ రకమైనటువంటి ప్లాన్ చేశారు అనేది మనకు మీడియా ద్వారా, ప్రెస్ ద్వారా మనకు అర్థమవుతుంది. కాబట్టి మనం హిందువులందరం ఏకం కావాల్సినటువంటి టైం ఉంది. ఇదే సమయంలో ఆ కాశ్మీర్ ఏర్పడ్డప్పుడు POK ఏదైతుందో పాకిస్తాన్లో ఆక్రమించినట్టు POKని భారతదేశము
ప్రణాళికలు రచించి ఆ పియూ పని ఆక్యుపై చేసుకున్నాలంటే భారత ప్రభుత్వానికి మద్దతు ఉండాలంటే మనం అందరం రోడ్ల మీద రావాల్సిందే, మనం అందరం మద్దతు తెలియజేయాల్సిందే. ఈ రకంగా మన మద్దతుని భారత ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. అలాగే దాంట్లో మృతుల అమరవీరులైనటువంటి హిందూ కుటుంబ సభ్యులందరికీ కూడా నివాళులు అర్పిస్తున్నాం. థ్యాంక్ యూ అన్న. ఈనాటి ర్యాలీకి బ్యాంక్ కాలనీతో పాటు మరియు పక్కనటువంటి మహాలక్ష్మి నగర్ కాలనీ మరియు మహాలక్ష్మి నగర్ 2 కాలనీ అందరూ సమ్యకంగా వచ్చి ఈ యొక్క ర్యాలీని విజయవంతం చేసినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క సమావేశాన్ని ముగిస్తున్నాం. ఓకే ఓకే కవర్ చేస్తారు.